అందరికీ నమస్కారం. జీవితంలో కొన్నిసార్లు మనం వేసుకున్న దారులన్నీ మోసుకుపోయినట్టు అనిపిస్తుంది కదా, కాని ఆ ఊహించని మలుపులోనే అసలైన గమ్యం దాగి ఉంటుందని చెప్పే ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో వచ్చే కష్టాలకు, అడ్డంకులకు ఏదైనా అర్థం ఉంటుందా, లేక అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయా? మనం వేసుకున్న ప్రతి ప్లాన్ ఫెయిలైనప్పుడు ఆ నిరాశ వెనుక కూడా ఒక పెద్ద కారణముందేమో అని ఆలోచింపజేసే కథ ఇది. మన కథానాయకుడు డాక్టర్ ఈశ్వర్. ఆయన ఒక చాలా పేరున్న డాక్టర్. తను చేసిన ఒక గొప్ప పరిశోధనకుగాను ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు తీసుకోడానికి వేరే సిటీకి బయల్దేరారు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ముందున్న దారి కూడా ఎంతో స్పష్టంగా కీర్తి ప్రతిష్టలతో నిండి ఉంది. ఇక తిరుగులేదు అనుకుని తన జర్నీ స్టార్ట్ చేశారు. కాని అక్కడే అసలు కథ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ అడ్డంకులే. ముందు ఫ్లైటులో టెక్నికల్ ప్రాబ్లం. సరేనని కార్లో వెళదామంటే దారిలో భయంకరమైన తుఫాను. ఆయన పెట్టుకున్న లక్ష్యానికి ఆయనకి మధ్య దూరం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక లాభం లేదనుకున్నారు. దారి తప్పిపోయి ఆకలితో, చలితో, చిరాకుతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఏదో ఒక ఆశతో ఆ ఇంటి తలుపు తట్టాలు. ఆ ఇంట్లో కరెంట్ లేదు, ఫోన్ లేదు. కాని ఆ ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు చూపించిన దయకు మాత్రం కొదవలేదు. బయట కురుస్తున్న వర్షానికి పూర్తి భిన్నంగా లోపల ఆమె ఇచ్చిన వెచ్చటి టీ, పెట్టిన అన్నం ఆయనకు కాస్త ఊరటనిచ్చాయి. ఆయన కాస్త తేరుకుంటున్న సమయంలో ఆ అవ్వ ఒక చిన్న ఉయ్యాల దగ్గరికి వెళ్లి ఎంతో ఆర్తిగా ప్రార్థన చేసుకోవడం గమనించారు. ఆమె కళ్లల్లో ఏదో తెలియని బాధ, అదే సమయంలో మొక్కోవని భక్తి ఆయనకు కనిపించాయి. ఆమె ప్రార్థన అయిపోయాక డాక్టర్ ఈశ్వర్ ఆమె దగ్గరకు వెళ్లి, అమ్మా, మీరు ఇంతలా మొక్కుతున్నారు కదా, దేవుడు మీ ప్రార్థనలు తప్పకుండా వింటాడు, ధైర్యంగా ఉండండి అని అన్నారు. ఆ మాటలకు ఆ అవ్వ ఒక చిన్న నవ్వు నవ్వింది. కాని ఆ నవ్వులో సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉంది. అవునయ్యా, దేవుడు నా ప్రతి కోరిక తీర్చాడు. కాని నా జీవితంలో అతి ముఖ్యమైన ఒక్క కోరికను మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది. అప్పుడు చెప్పింది తన బాధేంటో. ఆ ఉయ్యాలలో ఉన్న పసిబిడ్డ తన మనవడట. ఏదో అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడు. ఇక్కడున్న డాక్టర్లెవరూ నయం చేయలేమని చేతులెత్తేశారట. ఆ జబ్బును నయం చెయ్యగల ఒకే ఒక్క డాక్టరున్నారట. ఆయన పేరు డాక్టర్ ఈశ్వర్. కాని ఆయన్ని కలవడం తమకు అసాధ్యమని, ఆయన ఎక్కడో దూరంగా ఉంటారని, అందుకే తన చివరి నమ్మకం ఆ దేవుడే అని చెప్పింది. తన మనవణ్ణి కాపాడమని రోజూ ఇలా ప్రార్థిస్తూనే ఉందట. ఆమె మాటలు వింటున్న డాక్టర్ ఈశ్వర్కు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఫ్లైట్ ఆగిపోవడం, తుఫాను రావడం, దారి తప్పి సరిగ్గా ఈ ఇంటికే రావడం, ఆ క్షణంలో ఆయనకంతా అర్థమైపోయింది. గొంతు వణుకుతుండగా కన్నీళ్లతో ఆయనిలా అన్నారు, అమ్మా, దేవుడు మీ ప్రార్థనను విన్నాడు. ఫ్లైట్ ఆగిపోవటం, ఈ తుఫాను రావటం, నన్నిక్కడికి తీసుకురావటం ఇదంతా యాదృచ్ఛికం కాదు. మీరు ఏ డాక్టర్ ఈశ్వర్ కోసం ప్రార్థిస్తున్నారో ఆ ఈశ్వర్ను నేనే. ఆ నిమిషంలో ఆయన అందుకోవలసిన అవార్డు కన్నా ఇదే గొప్ప గౌరవమని ఆయనకర్థమైంది. చూసారా, ఎక్కడ మనం గమనించాల్సింది ఇదే. ఆయన తన ప్రయాణంలో ఎదురైన ప్రతి అడ్డంకిని ఒక వైఫల్యంగా చూశారు. కాని నిజానికదంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగం. ఆ అడ్డంకులే ఆయన్ని తన అసలైన గమ్యానికి, తన జీవిత పరమార్థానికి దగ్గర చేశాయి. ఈ కథ మనకు నమ్మకం గురించి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది. ముఖ్యంగా జీవితంలో అన్నీ తలక్రిందిలై ఏ దారి కనిపించనప్పుడు ఈ కథ మనలో ఒక చిన్న ఆశను రేకెత్తిస్తుంది. మన ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడమంటే మనం అడిగింది అడిగినట్టు ఇవ్వడం కాదు. కొన్నిసార్లు మనం వెళ్తున్న దారి సరైంది కాదని, మనకోసం ఇంకా మంచి దారుందని చెప్పడానికే మన ప్లాన్స్ని ఫెయిల్ చేస్తాడేమో. మన చిన్న చిన్న కోరికలను కాదని, మనకు ఏది అత్యుత్తమమో దాన్ని అందించడమే అసలైన కరుణ. ఈ కథ సారాంశాన్ని మనం 3 విషయాలుగా చెప్పుకోవచ్చు. మొదటది, స్వచ్ఛమైన మనసుతో ఆరాధించడం. రెండవది, మన బాధను విన్నవించుకోవడం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మూడవది, మన ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుందని ప్రగాఢంగా నమ్మడం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. నిజమైన నమ్మకమంటే మన గమ్యాన్ని చేరుకుంటామని నమ్మడం మాత్రమే కాదు, మనం ప్రయాణిస్తున్న దారి సరైనదే అని నమ్మడం కూడా. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి మలుపు వెనుక ఒక కారణముంటుందని విశ్వసించడం. ఈ ఒక్క ఆలోచనను మనతో ఉంచుకుందాం.
మన జీవితంలో వచ్చే అడ్డంకులు మనల్ని ఆపడానికి కాదు, మనల్ని మన అసలైన గమ్యం వైపు నడిపించడానికే వస్తాయేమో. ఆ గందరగోళ క్షణాల్లో కూడా మనకు తెలియకుండానే ఒక దైవిక ప్రణాళిక మనల్ని సరైన దారిలో నడిపిస్తుండొచ్చు. బహుశా మనం దారి తప్పామని అనుకున్న ఆ మలుపే మన అసలైన గమ్యమేమో. ఆలోచించండి.